అవురా ఊళ్ళో అత్త కోడలలో బాగా అవుతున్నాయి ఆటగారా. ఇక నీ అసొంటోళ్ళు ఊరివి ఉద్దరగాలు మోపోయాక లొల్లి కాకపోతే ఏమైంది? ఏంద్రా కరుణాకరన్న ఉద్దరాడా నువ్వు నిన్న రాత్రి ఏమన్నావురా? 20 రూపాయలు సెట్ చేసుకో ఎక్కువ తిన్నద్దామని అన్నావా అని లేవా? అరే నువ్వు రాత్రి ముచ్చట వేయకు, నా బీపీ లేపకు. మీరు ఆ ఊర్రా రాక రాక మన దగ్గరకు ఒక పెద్ద మనిషి వచ్చి ఊరు అత్త కోడల లొల్లుల గురించి చెప్తే మీరు ఎగ్ పఫ్ల గురించి లొల్లి పెట్టుకుంటుర్రు. మీరు ఆ ఊర్రి కన్నకరన్నా నువ్వు చెప్పే. కాదురా మనకి ఆడకట్టు నుంచి వస్తున్నారా మన భీమన్న వాళ్ళ ఇంట్లో అత్త కోడళ్ళు పొట్టు పొట్టు బాదుకున్నారా, పొట్టు పొట్టు తిట్టుకుంటుర్రు. మరి నువ్వు కూడా పోతే అయిపోగానే అందులో నేను కూడా దేపుదురు. అరే బాబు నీ లొల్లలకు దెబ్బలు తినే బాపతి కాదురా, ఆబట్టే బాపతి. నా వయసు చిన్నది కావచ్చు కానీ నా మాట పెద్దదిరా. నీకైతే గీపొంగుడికేం తక్కువ లెత్తి. అరే మన అమ్మ గురించే మాట్లాడుకుంటున్నాం కారా. అమ్మ మేము నీ గురించే మాట్లాడుకుంటాం. అమ్మ నువ్వు భలే వచ్చినావు పో. అగో నా గురించి ఏం మాట్లాడుకుంటుండ్రాయి? అదే అమ్మ నిన్న మీ కోడలు మీరు బాలొల్లి పెట్టుకుంటారుగా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అమ్మ మీరు ఇంట్లో లొల్లి పెట్టుకోరు కావచ్చు, ఇక్కడ వచ్చి మాకు ఎప్పుడు అవసరమా? మాకంటే చెప్పిండు మేము చిన్న పోరాళ్ళం కావచ్చు, ఇక్కడ అమ్మలక్కలు కూర్చుంటారు. వాళ్ళకి చెప్తే ఎట్లుంటుంది? వాళ్ళ అత్త గింత కోసది కోడళ్ళని గింత కోస వచ్చుకుంటుంది అనుకుంటారా అనుకోరా? వాళ్ళు పేరునాలు పెట్టరా మళ్ళా? అనుకోడు ఎక్కడిదిరా, ఆల్రెడీ ఊరంతా పాట వాడనే బట్టే. పాపం రాజవ్వ కొడుకులు ఈడ లేనందుకు కోడలను బాగానే గోస ఉచ్చుకుంటుర్రు అని అంటుర్రమ్మ ఊరంతా. పాపం వాళ్ళకేం తెలుసు, కోడలు మంచోళ్ళైనాక రాజవ్వకి అట్లా గోస ఉచ్చుకుంటుందా? అవమ్మ నువ్వే చెప్పు. అవు పిల్లగా నువ్వు చిన్న పిల్లగాని అయినా ₹1,00,000 మాట మాట్లాడినావు. ₹1,00,000 మాట ఎందుకు అంటున్నావు అమ్మ? నేను న్యాయం మాట్లాడినాం. కోడళ్ళు అంటే నడవంతరాలు వచ్చిన వాళ్ళు. మేము నిన్ను చిన్నప్పటికెళ్ళి చూస్తలేవా నేను ఎంత మంచిదని? మీరు మాట్లాడదంటే న్యాయం ఉందో? ఒకడొకడు సెట్కు సెట్ పెరిగినా కానీ అని మనిషి రీతి లేదు, ఆడు రీతి లేడు. ఫు! అవురా నీ మంది కోళ్ళకి చెప్పిండ్రా ఎందుకు బాగానే చెప్తారు ఇట్లా? కాదే మాకు టైం పాస్ అయితే నచ్చి మేము కూర్చుంటే ఇంకా ఊరు ముచ్చారు మాకు ఎప్పుడు అవసరం మరి నువ్వు ఎందుకు చెప్పొద్దురా? ఎందుకు చెప్పొద్దు చెప్పు. ఏ కాదు పోయా కరుణాకరు, అక్కడ అమ్మ ఉన్నప్పుడు ఆడదాని లెక్క కిందికి ముఖం వేసినావు, ఇప్పుడు అమ్మ పోయినాకేమో ఎగిరెగిరి పడుతున్నావు ఏంది? అబ్బా నీకు కిందికి వెళ్ళి మీద రకం ముళ్ళు బాగా పెరిగిందిరా. ఆ ముళ్ళు ఇరుగొట్టాలి కానీ మాటలు బాగా అవుతున్నాయి. చెప్తా మీ పని కానీ